మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం ధ్యానించుకుందాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం తీయండి ఒకసారి. 20వ వచనం ఒకసారి. చదవండి. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొని చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 25 లక్షల మందికి దేవుడు వాగ్దానం చేశాడు. మీరు బానిసలుగా బ్రతుకుతూ ఏదో పరాయి దేశంలో మీరు 25 లక్షల మందిగా ఉంటూ వాళ్ళ చేతిలో కొట్టబడుతూ వాళ్ళ చేతిలో చిత్రహింసలు కట్టబడుతున్న వారు మీరు. నేను మిమ్మల్ని చూశాను, మీ కష్టాన్ని చూశాను, మీ కన్నీళ్లను చూశాను, మీరు ఏడుస్తున్న ఆ దుఃఖపడుతున్న పరిస్థితుల్ని చూశా. ఇదిగో మిమ్మల్ని విడిపించడానికి నేను దిగి వచ్చాను. నేను మోషే అనే ఒక నాయకుడిని పంపించి మీ దగ్గరికి పంపించి మోషే ద్వారా మీకు విడుదల కలిగించడానికి, మోషే నాయకత్వంలో మిమ్మల్ని అందరినీ ఆ బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించి ఆ వాగ్దాన భూమికి మిమ్మల్ని నడిపించడానికి నేను పరలోకము నుంచి సింహాసనాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చాను. చెప్పకూడదు దేవుని స్తోత్రం కలిగిన గాక. మోషేతో గొర్రెలు కాసుకుంటున్న మోషేతో దేవుడు మాట్లాడి, మోషే, నా ప్రజలు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉండి కొట్టుమిట్టాడుతున్నారయ్యా. శ్రమల కొలిమిలో ఇబ్బందుల పరిస్థితుల్లో వాళ్ళు నలిగిపోతున్నారు. వాళ్ళందరినీ విడిపించడానికి గొర్రెలు కాస్తే నిన్నే నేను ఎన్నుకుంటున్నాను, వెళ్ళు అని మోషేని పంపిస్తే మోషే వెళ్ళి ఐగుప్త దేశంలో అనేక అద్భుతాలు చేసి ఆ ప్రజలందరినీ కూడా విడిపించి నడిపించి ఎన్నో పోరాటాలు, అడవిలో ఎన్నో సనుగులు, ఎన్నో సంశయాలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో భయంకరమైన పరిస్థితుల్ని దాటిస్తూ దేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడు. వాళ్ళు వేసుకున్న సొక్కాలట పాతగిరిపోలేదట, చెప్పులు అరిగిపోలేదట. ఆశ్చర్యకరమైన రీతిలో మన దేవుడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించాడు. ఈ రోజు మనల్ని కూడా పుట్టిన కాడి నుంచి ఇప్పటివరకు నడిపిస్తూనే ఉండవు. ఎన్నో అనారోగ్యాలు, నిజంగా అంతకంటే చిన్న అనారోగ్యాలు వచ్చిన వాళ్ళు ఎంతమంది చనిపోయారు. మనకంటే అనారోగ్యాలు చిన్న అనారోగ్యం, అవునే కదా. మనకంటే ముందు పుట్టిన వాళ్ళు, మనకంటే వెనక పుట్టిన వారు, మనతో పాటు పుట్టిన వారు, మన బంధువులు, మన ఇంట్లో పుట్టిన వారు, మన రక్త సంబంధికులు, మనకు తెలిసిన వారు, తెలియని వారు ఎంతో మంది మరణిస్తున్నారు. కానీ మనమే ఎందుకు ప్రేమించాడు, మనమే ఎందుకు సజీవంగా ఉన్నాము అంటే ఆయన కృపే, ఆయన ప్రేమే, ఆయన భిక్ష. అనేది దేవుని స్తోత్రం కలిగిన గాక. యేసు ప్రభు ఇచ్చిన భిక్షే మనం బతుకుతున్నాం అంటే కాదా. నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు, నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు, మధ్యమైన లోకమందు నిత్యమైన ప్రేమ చూపి నేటి వరకు తోడుండినావు, నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు, నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి, అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు, ప్రకటింపని చరిత్రం నా జన్మ నిజ ఫలితం, దేవ్నాలో ఏమి చూసి నీవు ఇంత ప్రేమ చూపినావు. అవును కదా.
ఇంత ప్రేమని మనలోనే ఏ మంచి ఉంది? ఏమైనా మంచి ఉందా? కొద్దిగోలేదు. నిజంగా మనం ఆలోచించే ఆలోచనలు, మనం తలంచుకునే తలంపులు, మనం చూసే చూపు, మన లోపలికి వస్తున్న కోరికలు, ఆ కోరికలన్నీ మన కన్న తల్లిదండ్రులకు తెలిస్తే మనల్ని అసహించుకుంటారు. మన తోడబుట్టిన వాళ్ళకి మన లోపల ఎవరు ఏ పాపం గురించి ఆలోచించుకునే ఆలోచనలు తెలిస్తే వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు. మన తల్లిదండ్రులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన రక్త సంబంధికులు, మనం చేసే పనులు, ఎవరు లేనప్పుడు రహస్యంగా చేస్తున్న పనులు, రహస్యంగా ఆలోచిస్తున్న ఆలోచనలు, రహస్యంగా ఉన్నప్పుడు చూస్తున్న చూపులు, ఒకవేళ నా అని మనం ప్రేమించే వాళ్లకు, లేకపోతే మన ఇంట్లో వాళ్లకు, మన బంధువులకు, మనల్ని బహుగా ప్రేమించే స్నేహితులకు తెలిసిందనుకో, మన జోలి కూడా జీవితంలో అసహ్యించుకుంటారు. అంత ఘోరమైన వ్యాధి కలిగింది ఈ హృదయం. అయినా హృదయమును అంతరంద్రియమును పరిశీలించి నీతి కలిగిన దేవుడు మన హృదయంలో పాపాన్ని తలస్తున్నామని తెలిసి ప్రేమిస్తున్నాడు. పాపం చేయటానికి కోరికలు, ఆ వస్తున్న కోరికలు తెలిసి ప్రేమిస్తున్నాడు. పాపం చేయడానికి ఎంత పరితపించిపోతున్నామో అది చూసి కూడా ప్రేమిస్తున్నాడు. హృదయంలో ఆయనకి చోటు ఇవ్వట్లేదని తెలిసి కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు లేదా? ఏమైనా మంచిదా మన హృదయం? లేదా? ప్రతి కూడా మంచిది లేదు. ఆయన ప్రేమ మాత్రమే, ఆయన కృప మాత్రమే మనల్ని నేటి వరకు కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అలాంటి ప్రేమ కలిగిన దేవుడిని ఇశ్రాయేలు ప్రజలందరూ ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు మొరపెట్టారు దేవునికి. మనం కూడా అనుకుంటాం చాలా సార్లు, మన కన్నిటిని చూసే వాళ్ళు ఎవరు లేరు, మన కష్టాన్ని చూసే వాళ్ళు ఎవరు లేరు, మన బాధని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. ఇదిగో ఎవరు కూడా మనం అంటే ఇష్టపడట్లేదు. మనం ఎందుకు పుట్టామో తెలియట్లేదు, ఎందుకు చనిపోతామో తెలియట్లేదు, ఎందుకు బ్రతుకుతున్నామో తెలియట్లేదు, మన జీవితానికి ఒక గురి గమ్యం ఏమీ లేదు అని చాలా సార్లు బాధపడుంటాం. ఒంటరిగా కూర్చొని మంచం ఎన్నోసార్లు ఏడ్చుంటాము. ఎవరి కన్నీళ్ళు వాళ్ళకి తెలుసు, వాళ్ళతో పాటు దేవునికి కూడా తెలుసు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అదో వాళ్ళు అయితే మర్ర పెడుతున్న మరణ దేవుని యొద్దకు చేరి దేవుడు వాళ్ళని విడిపించడానికి ఎలాగైతే దిగి వచ్చాడో, ఈరోజు విశ్వసించి నువ్వు ఏ కష్టం గురించి, ఏ కన్నీళ్ళ గురించి, ఏ సమస్య గురించి, ఏ బాధను బట్టి నువ్వు కన్నీరు కాలుస్తున్నావు అంతేనే, కానీ మీ వేదన కూడా చూస్తున్న దేవుడు మిమ్మల్ని విడిపించాలి. ఈ రోజు మీరు అడగలిగితే రాబోతున్నారు. చెప్పడం దేవుని స్తోత్రం కలిగిన గాక. వచ్చిండు మోషేని పంపించి, మోషేని 25 లక్షల మంది జనాన్ని ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల కలిగించి విడిపించి నడిపించాడు. చివరికి 40 సంవత్సరాలు అయిన తర్వాత ఒక కొండ మీదకి మోషేని పిలిచారు. మోషే ఇట్రా అని చెప్పి మోషే ప్రజలందరినీ కింద వదిలిపెట్టి నెబో అనే పర్వతం మీదకి వెళ్ళింది. ఏ పర్వతం? నెబో అనే పర్వతం ఎక్కి మోషేతో దేవుడు అంటున్నావు, మోషే ఇదిగో అది ఎరుకో పట్టణం, అది హాయి పట్టణం, అది కనానీయులు స్వతంత్రించుకున్నారు, అది హిత్తీలు ఉన్నారు. ఈ ప్లేస్ లోనే చూడు, ఇవన్నిటిని కూడా ఇశ్రాయేలీయులకు నేను ఇవ్వబోతున్నా అంటే మోషే అంటాడు దేవుడితోని, ఏంటి ప్రభువా ఎట్టని వెళ్తా కదా, ఈ కొండకి ఎన్నిటిని నాకు చూపించడం ఎందుకంటే మోషే అంటాడు, నేను ఎట్టని వెళ్తా కదా ప్రభువా, ఈ కొండ మీద నాకు అవన్నీ చూపించడం ఎందుకంటే ఎవరు చెప్పారు నువ్వు వెళ్తావని? దేవునికి స్తోత్రం కలిగిన అంటాడు. దేవుడు అంటాడు మోషేతోని, ఎవరు చెప్పారు నువ్వు వెళ్తావంటే, అదేంటి ప్రభువా 40 సంవత్సరాలు వీళ్ళతో ఎంత ఇబ్బంది పడ్డా నువ్వు చూసావు కదా, ఎంత శ్రమపడి, ఎంత శోధన పడి, ఇన్ని మాటలు పడి, ఇన్ని నిందలు పడి 40 సంవత్సరాలు చచ్చుకుంటా బతుకుంటా పడుకుంటా లేసుకుంటా నడిపిస్తే నన్ను అన్నేమో ప్రభువా అడుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. లేదు మోషే, నేను ఎప్పుడు అనుకున్నా నువ్వు ఆ దేశంలోకి వెళ్ళవు, నువ్వు కన్నుతో చూస్తావు గాని ఆ దేశంలోకి అడుగు పెట్టావు అని చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. సరే ప్రభు, ఏదైనా నిన్ను మించిన వాడిని నేను, నీకు ఆలోచన చెప్పేవాడిని నేను, నీకంటే గొప్పవాడిని నేను, నువ్వేదనుకుంటే ఇది మంచిదే, ఏది చేయాలనుకుంటావు అది చాలా శ్రేష్టమైనది చేస్తావు ప్రభా. నువ్వు పిలుచుకుంటే నాకు అంతకంటే ఆ పరమ కణానికి నేను వస్తుండగా ఈ కణాల్లో నేను అడుగు పెట్టకపోయినా నాకు ఏం పర్వాలేదు, తీసుకెళ్ళిపో అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం మాత్రం ప్రార్థన చేయాలంటే, ప్రభా ఒక 10 సంవత్సరాలు ఇచ్చు ప్రభా, ఇంకొక 20 సంవత్సరాలు ఉంచాలి ప్రభా, బయలుదేరి అన్ని చదువుకొని బయలుదేరి నా దగ్గర కొద్దిగా దేవుడు అని అనుకోని అప్పుడు ఏం వయసు అయిపోయింది. ఇప్పుడు 120 సంవత్సరాలు బతికినా మోసేకి అప్పుడు 120 అప్పుడు మోసేకి
ఇప్పుడు 120 సంవత్సరాలు, ఇంకొక 20 సంవత్సరాలు బతికి నీకేంటి బ్రో, నీకేం నష్టం అవుతుంది చెప్పు? ఎంతమంది ఇశ్రాయేలు ప్రజలు భూమి మీద భారంగా లేరు కానీ నేను ఒక్కరిని భారంగా ఉన్నా అని అనుకోవాలి మనమైతే. అవునే కదా? జాన్ వెస్లీ అని తెలుసు కదా, ఒక ఊరు వెళ్ళినట్ట. మీటింగ్ అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మా ఇంటి దగ్గర చాలట, మా ఇంటి దగ్గర భోజనం చేయడానికి రండి అని చెప్పి పిలిచాడట. పిలిస్తే వెళ్ళినట్ట, జాన్ వెస్లీ అని వెళ్ళినట్ట. వెళ్తే ఇల్లంతా భలేగా ఉమ్మడి కుటుంబాలన్నీ కలిసి ఉంటే చాలా బాగుంటది చూడటానికి. ఎటోళ్ళకి ఎదురు పడితే వేరే ఇళ్లలో ఉన్నా కానీ కొంతమంది వేరు ఇళ్లలో ఉన్న ఒక తల్లికి పుట్టినోళ్ళే భర్త శత్రువులుగా ఉంటారు. అలా ఉండకూడదు. దేవుడు వాటిని ఐక్యంగా కలిగి ఉండాలి. ఆ కుటుంబం ఉమ్మడిగా ఉందట, బాగుందట చూడటానికి. అందరికీ ప్రార్థన చేస్తున్నట. భోజనం చేసిన తర్వాత ప్రార్థన చేసుకుంటా బామ్మగారి దగ్గరకు వచ్చిందట. దేవుని స్తోత్రం కలిగింది కాక. ఒక బామ్మగారి దగ్గరకు వచ్చి, బామ్మగారు ఏమన్నా ప్రార్థన చేయాలమ్మా, ఏమన్నా అనారోగ్య సమస్యలు అని అన్నట. అంటే నాకేమంటే మనవడా, నాకేమంటే చెప్పు, ముసల్దాన్ని నాకు ఒక కోరిక ఉంది, ఆ కోరికను బట్టి ప్రార్థన చేయమనవాడా అందట. ఏం కోరిక మా అమ్మగారు అంటే, నా మనవరాలు పెళ్లి చూసి చచ్చిపోతే చాలయ్యా. మనవరాలా? నీకు మనవరాలు ఉందే, మనవరాలు చేస్తురా. నాకు తెలిసిన సంబంధాలు ఏమంటే నీ జీవితం మంచి పెళ్లి చేద్దాం, నువ్వు ఎంత ఎప్పుడు పాడుబాకు, నీ లాస్ట్ కోరిక నేను తీరుతా. ఎక్కడుంది పిలువు, ఏం చదువుకుంటుందంటే అది కొద్దిగా ఆ రూమ్ లో ఉయ్యాల్లో పండుకుంది చూడు. అమ్మసారికి అప్పటికి 110-120 సంవత్సరాలు, 110-120 సంవత్సరాలట. ఉయ్యాల్లో పండుకున్న మనవరాలి పెళ్లి చూశాక చచ్చిపోతాట. అది చివరి కోరికట. ఎవరైనా కానీ చనిపోవడానికి ఇష్టపడతారు ఈ లోకంలో. ఎంత కాలం బతికినా మోషే మాత్రం అల్లా, ప్రభువా ఇదిగో నీవు కణాను చూసి అందులో అడుగు పెట్టమని చెప్పావు కదా, చూపిస్తా అని చెప్పావు కదా, తీసుకెళ్ళిపో ప్రభువా, నీ దగ్గరికి నేను ఆనందంగా వస్తాను. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా. దేవుని స్తోత్రం కలిగిన గాక. మోషే చనిపోయాడు. మోషే చనిపోయే ముందే యెహోషువ అనే ఒక నాయకుడు, ఒక తన కింద పరిచారం చేస్తున్న ఒక పరిచారకుని పిలిచి, యెహోషువ నేను మరణించడానికి దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతా అంటున్నాడు, నా తర్వాత నడిపించే బాధ్యత నీదే అని దేవుడు నీతో చెప్పమన్నాడు. కాబట్టి ఈ 25 లక్షల మందిని నడిపించే బాధ్యత నీది. వాళ్ళు కనాను దేశంలోకి అడుగు పెట్టిన తర్వాత ఇదిగో వాళ్ళకి స్వాస్థ్యాన్ని పంచి ఇచ్చే బాధ్యత నీదే అంటే యెహోషువ అంటున్నాడు, నాకంత ధైర్యం ఎక్కడదయ్యా? నా మాట కనీసం 10 మంది కూడా వినరు కదా, నా మాట వినే వాళ్ళు ఎవరు లేరు కదా, నన్ను గౌరవించే వాళ్ళు ఎవరు లేరు కదా, నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. నన్ను దేవుడు చూశాడా? దేవుడికి స్తోత్రం కలిగిన గాక. నిజంగా మనకి సమాజంలో ఏ విలువ ఉన్నా లేకపోయినా, మనల్ని మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, మనల్ని మనుషులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, మనకు విలువిచ్చినా ఇవ్వకపోయినా, నవ్వుకుంటూ మాట్లాడకపోయినా, ఎదురొచ్చినప్పుడు పలకరించకపోయినా, ఒక్కలమే దీనమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నా, నా సమస్యల సురుగుండాల మధ్య చిక్కుకొని పోయినా, మన పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నా ఒక దేవుడు ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ కూడా భయపడతాడు. అయ్యా మోషే గారు, మీరు మరణిస్తే మీరైతే ఇల్లంతలో నమ్మకమైన వాళ్ళు, మీరు మిక్కిలి సాత్వికుడైన దేవుడు చెప్పారు. సాత్వికుడైన మీకే చాలా సార్లు వాళ్ళు కోపం తెప్పించారయ్యా, నేను ఎలా నడిపిస్తాను, నా వల్ల ఎలా అయితే లేదు. యెహోషువ, దేవుడు నాకు స్పష్టంగా నీ పేరు చెప్పి నేను చూపించాను, నేను ఎన్నుకున్నాడు, ఈ జనులందరి ఎదుట నేను గొప్ప చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక.
హల్లెలూయా అని చెప్తే సరే అని చెప్పేశాడు. దేవుడు ఓకే అన్న తర్వాత అందుకే దేవుడు అంటాడు యెహోషువను బలపరచడానికి, యెహోషువా నీవు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడవద్దు, చనియొద్దు, దేవుడు నీకు తోడుగా ఉంటాడని చెప్పింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆయన తోడై ఉండగా మనకేమైనా భయం ఉందా? నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే తీర్చిన వెంబడించిన బంధవు నీవేనా, ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు కలవరపడినే కొండల వైపు కన్నులే తుదునా, కొండల వైపు నా కనులేతి ప్రభువతో నేను కుమిలెదనా, యేసయ్యా ప్రభువతో నేను కుమిలెదనా. దేవుని స్తోత్రం. యెహోషువ అంటున్న ప్రభువా నీవే వాగ్దానం చేసిన తర్వాత, నీవే తోడుంటా అని చెప్పిన తర్వాత, నీవే ధైర్యపరుస్తా అని చెప్పిన తర్వాత, నీవే నడిపిస్తా అని చెప్పిన తర్వాత, నీవే వాగ్దాన భూమికి చేరుస్తా అని చెప్పిన తర్వాత నాకు ఏం కుదరదు. యేసయ్య ఒక మాట చెప్పింది మీతో, మీరు ధైర్యంగా ఉండండి, మీరు వెళ్తున్న ప్రతి మార్గం నేను తోడై ఉంటా అని. ఇక వెనక్కి తిరిగి చూస్తాం మనం, చూస్తామా? అవసరం వచ్చిందా మనకి? అవసరం రాలేక ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. యెరికో అనే పట్టణాన్ని మోషే చనిపోయిన తర్వాత యెహోషువ మొట్టమొదటి యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది. అది యెరికో. యెరికో అనే మాటకి అర్థం ఏంటంటే సువాసన అని అర్థం. ఏమర్థం? యెరికో అనే మాటకి సువాసన అని అర్థం. కానీ అక్కడ జరుగుతున్న పాపం ఎంత భయంకరమైన పాపం జరుగుతుంది. అక్కడ విచ్చలవిడిమైన పాపం అక్కడ జరుగుతుంది. పేరుకి సువాసనే, కానీ అందులో ఒక్క మంచి క్రియ కూడా జరిగేది లేదు. వరసావాయి లేకుండా చేసే పాపాలు, నరహత్య, వ్యభిచారం, దొంగతనాలు, త్రాగుబోతనం, తిట్టుబోతనం, గొడవలు, పంచాయతీలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి అక్కడ యెరికోలు. ఆ పట్టణం దేవుడు నచ్చల. ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు యెరికోకి, మార్చుకోలే. పేరు మాత్రం సువాసనే, పేరుకి సువాసనే, కానీ దుర్వాసనకు సంబంధించిన క్రియలు ఉన్నాయి అందులో. దేవునికి స్తోత్రం. మనం కూడా పేర్లు పెట్టుకుంటాం. ఏమని పెట్టుకుంటాం? సంతోషం అని పెట్టుకుంటాం. అవును కదా, సంతోషం అని పేరు పెట్టుకుంటాం. కానీ ఎప్పుడు చూసినా కానీ అయ్యా నాకీ కష్టం ఉందయ్యా, నాకీ కన్నీళ్ళు ఉన్నాయ్యా, మా ఇంట్లో బాధలు ఉన్నాయ్యా, నీ దుఃఖాలు ఉన్నాయ్యా, అయ్యా ఎట్టయ్యా పోయేది అంటారు. ఎప్పుడు సంతోషంగా ఉన్నారు వాళ్ళ ముఖంలో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. కొంతమంది సత్యం అని పేరు పెట్టుకుంటారు. సత్యం ఎప్పుడు నిజమే చెబుతారు అనుకుంటారు, నోరు తిరిగితే అబద్ధాలే. కొంతమంది ఆరోగ్యం అని పేరు పెట్టుకుంటారు. అసలు ఆరోగ్యం కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు అన్ని పేరు. కొంతమందికి పేర్లు ఉంటాయి, కానీ సంతోషం అన్నది సంతోషం పేరు పెట్టుకుంటే సంతోషం వచ్చింది అనుకుంటారు, రాదు. సంతోషం అని పేరు పెట్టుకుంటే సంతోషం వస్తుంది అనుకుంటారు, రాదు. ఆరోగ్యం అని పేరు పెట్టుకుంటే ఆరోగ్యం అందరూ ఆరోగ్యంగా ఉంటారు, జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటారు, కానీ ఉండరు. సత్యం అని పేరు పెట్టుకుంటారు, కానీ ఎప్పుడు నిజాలే చెబుతారు అనుకుంటారు, కానీ వచ్చే ఒక్క క్రీస్తు ప్రభువులోని నిజమైన సంతోషం, క్రీస్తు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి సమాధానం, క్రీస్తు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి నెమ్మది, క్రీస్తు ప్రభువు నమ్ముకున్న వాళ్ళకి యథార్థంగా బ్రతకగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే యెహోషువ ఒక ఇద్దరు ముందరే వాళ్ళు దేశవ్యాప్తంగా చూసినారు. కానీ పోతే ఇద్దరు వెనుకలు వారు పోతారు. రాహాబుని ఒక వేసి ఆశ్చర్యకరంగా వాళ్ళ దాచి వాళ్ళ దేశంలో ఉన్న పరిస్థితులు అని చెప్పి రాహాబుని
అయ్యా మీ దేశంలో మీ దేవుడు మీ ఎడల జరిగించిన కార్యాలన్నీ మా దేశంలో వినపడ్డాయి. మీ దేశంలో వాళ్ళు బయట నుంచి లోపలికి రాకుండా మా ప్రాంతం చుట్టూ ఉన్న ప్రాకారానికి మంచి గడియలు వేస్తున్నాయి. గడియలు వేసుకున్నారు. ఇశ్రాయేలు ప్రజలు ఎరుకో పట్టణం మీదకి వస్తున్నారు యుద్ధానికి అని. ఎరుకో పట్టణం వాళ్ళందరూ లోపల చుట్టూ వాళ్ళ ఊరు చుట్టూ గోడ ఉంటాయి అనమాట. ప్రదేశం చుట్టూ గోడ ఉంటుంది, పెద్ద గోడ. ఆ గోడకి ఇనప గడియలు వేసుకుని ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలు లోపలికి రాకుండా. ఇద్దరు వేగులు వారు వెళ్ళారు, చూశారు. రాహాబు అనే వేశ్య మాత్రం వేశ్య ఇంట్లోకి తెచ్చుకొని, అయ్యా మీ దేశంలో మీ దేశ ప్రజలు ఎడల మీ దేవుడు జరిగించే గొప్ప కార్యాలన్నీ మా దేశంలో మేము విని ఉన్నాం. మా రాజు గడగడ ఉరికిపోతున్న మీ సైన్యాన్ని చూసి మీరు ఎలాగైనా మా దేశాన్ని కొల్ల సొమ్ముగా పట్టుకొని దీన్ని స్వాధీనపరుచుకుంటారు. నాకు తెలుసది. మీరు వచ్చినప్పుడు మీ ఇద్దరిని మా దేశంలో ప్రజలు దొరకకుండా కాపాడే కదా నేను మీ ప్రజలతో చెప్పి నన్ను నా కుటుంబాన్ని కాపాడయ్యా అని చెప్తే వాళ్ళంటారు, ఖచ్చితంగా నువ్వు మమ్మల్ని దాచావు కాబట్టి ఎర్ర తాడు ఒకటి ఇచ్చి నీ కిటికీ కట్టుకో, మీ ద్వారబంధాలు కట్టుకో, కిటికీకి ద్వారబంధాలు కట్టుకో. మేము యుద్ధం చేయడానికి నీ దేశం మీదకి వచ్చినప్పుడు మీకు మీ కుటుంబానికి ఏమీ అపాయం జరగకుండా ఈ ద్వారబంధంలో ఉన్న ఎర్రతాడుని చూసి మేము మిమ్మల్ని వదిలేస్తానని చెప్పి దేవునికి స్తోత్రం కలిగిన కాక ఓకే అని చెప్పి ఎర్రతాడు తీసుకొని జేబులు పెట్టుకుంటే బతికేదా? తీసుకొని బీరువాలు పెట్టుకుంటే బతికేదా? తీసుకొని కేసపై తలుపులు దొరికితే బతికేదా? లేదు. వాక్యాన్ని కూడా మనం విన్నదాన్ని విన్నట్టు మర్చిపోయి ఇంటికి పోతే బ్రతకగలుగుతామా? విన్నదాన్ని విన్నట్టు ఎక్కడే మర్చిపోయి ఇంటికి పోతే మంచిగా జీవించగలుగుతావా? విన్నదాన్ని విన్నకాడే వదిలిపెట్టి చర్చిలో ఉన్న చెప్పే పరిశుద్ధం బయటికి వెళ్ళిన తర్వాత అపవిత్రం అయిపోతే దేవుడు మనకు పరలోకం ఇస్తారా? పరలోక రాజ్యంలో ప్రదేశాన్ని ఇస్తారా? ఆ తల్లి కూడా చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో వాళ్ళు విడిచి వెళ్ళిన ఆ ద్వారానికి కిటికీకి కట్టుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పినట్టే, యెహోషువ మీరు వాళ్ళ ప్రదేశానికి వెళ్లకుండా వాళ్ళు కోటకి తలుపులకి గడియలు వేసుకుని ఉన్నారు కాబట్టి మీరేమీ చేయొద్దు. 7 యాజకుల్ని 7 పాస్టర్ గారిని ఎన్నుకోను. 7 పాస్టర్ గారిని. ఎంతమంది? 7 పాస్టర్ గారు. 7కి 7 కొమ్ములు ఇవ్వండి. బోరుది కొమ్ములు ఉంటాయే, బోరుది కొమ్ములు ఇవ్వంటాం. 7కి యెహోషువ 7 కొమ్ములు ఇచ్చిండు, బోరుది కొమ్ములు. మందస్సం అని ఉంటుంది. మందస్సం అని చెప్పి మీరు విన్నారా? అంటే చెప్పే కదా, ఇలా ఒక చెక్క పెట్టి ఉంటుంది, దాంట్లోని ఆజ్ఞలు గల పలకలు 2, అహరోను కర్ర, మన్నా పట్టిన పాత్ర, ఈ 3 ఉంటాయి. పైన ఏమో మూత ఉంటుంది, దానిపైన 2 కెరూబులు ఒక 2 రెక్కలతో ఇలా ఇటు నుంచి ఒకటే అటు నుంచి ఒకటే మూసి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దీన్ని మందస్సం అంటారు. దీన్ని కొంతమంది పాస్టర్లు ఎత్తుకోవాలి. ముందు నడిచేదేమో ఎవరు? బోర్లు పట్టుకున్న యాజకులు కంటే ముందు ఎవరంటే యోధులు, యుద్ధానికి సిద్ధమైన యోధులు, కత్తులు పట్టుకొని నడవాలి. వాళ్ళ ముందు నడిచేదేమో యుద్ధానికి సిద్ధమైన యోధులు, వాళ్ళ వెనక నడిచేదేమో 7 పాస్టర్లు బోర్లు పట్టుకుని, వాళ్ళ వెనక నడిచేదేమో మందసం ఎత్తుకున్న, ఈ పెట్టెలు ఎత్తుకున్న, ఈ మందసాన్ని ఎత్తుకున్న పాస్టర్లు నడవాలి. వాళ్ళ వెనక జనాలు నడవాలి. దేవుడు చెప్పిన ఆర్డర్ ఇది. చెప్పాడు. అదే విధంగా ఎరుకో గోడట ఒక్క రౌండ్ తిరిగినటానికి 8 కిలోమీటర్లట. 8 కిలోమీటర్లో ఒక్క రౌండ్ తిరిగినటానికి 8 కిలోమీటర్లట. దేవుడు ఏం చెప్పినట్టే, యెహోషువ ముందు యుద్ధ సన్నద్ధులైన యోధులు నడుస్తుండగా, వాళ్ళ వెనక 7 బోర్లు పట్టుకున్న యాజకులు నడుస్తూ ఉండగా, వాళ్ళ వెనక మందసాన్ని మోస్తున్న యాజకులు నడుస్తూ ఉండగా, వాళ్ళ వెనక ఇశ్రాయేలు ప్రజలైన సైన్యం అంతా నడుస్తూ ఉండాలి. ఈ సమయంలోనే రోజుకొక్కసారి లెక్క 6 రోజులు 6 సార్లు జరగండి. ఎన్నిసార్లు? రోజుకొక్కసారి లెక్క 6 రోజులు 6 సార్లు జరగండి. అంటే రోజుకి 8 కిలోమీటర్లు జరగాలి. వీళ్ళు 8 కిలోమీటర్లు ఎట్ట తిరగాలి? ఫస్ట్ ఎవరు నడవాలి? యుద్ధ సన్నద్ధులైన యోధులు నడవాలి. తర్వాత బోర్లు పట్టుకున్న యాజకులు నడవాలి. తర్వాత మందస్సం ఎత్తుకున్న యాజకులు నడవాలి. వాళ్ళ వెనక మనం అందరం నడవాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. 6 రోజులు రోజుకి ఒకసారి తిరిగి రావటం. ఇక నాకు కాళ్ళు వస్తున్నాయి గారు, నేను 2 కిలోమీటర్లు కూర్చుంటానికి లేదు. నాకు కొద్దిగా బీపీ ఉంది గారు, నేను అంత దూరం నడవగలిగితే 8 కిలోమీటర్లు అని అంటానికి లేదు.
అయ్యా నాకు షుగర్ అయ్యా తొందరగా తినాలి, తినకపోతే అన్ని పనులు చేసుకొని తిరిగేటానికి ఖచ్చితంగా రావాలి. అన్ని పనులు చేసుకొని ఖచ్చితంగా తిరిగే టైంకి సైన్యంలో ఉండాలి. దేవుడు చెప్పింది మాట, మనిషి కాదు చెప్పింది. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. అలాగా రోజుకు ఒక రౌండ్ లెక్క 8 కిలోమీటర్లు తిరిగారు. రోజు 8, 6 రోజులు అట్లా తిరిగారు. తిరిగారా? 6 ఎంత చెప్పండి? 48. మధ్య మధ్యలో ఒక రోజు తిరిగిన తర్వాత 2 రోజులు తిరిగిన తర్వాత అరే ఆ గోడకాడి నాలుగుగా ఎవడో ఒక గోడ ఉంటుందిగా అని ఆ గోడకాడికి పెట్టి పట్టుకో ఒకసారి ఏమన్నా నిలబొట్టిందా గోడ, ఆ 2 రోజులు తిరిగినాం కదా. ఇంకొకటి పోయి అరే గోడ పట్టుకొని అరే గోడ ఏం నిలగొట్టలేదురా, 8, 16 కిలోమీటర్లు తిరిగినరా, నిలగొట్టకపోతే ఎట్రా మళ్ళీ రేపు గట్టి తిరగలరా అని అనుకున్న ఉంటారా. అరే ఒకసారి ఒక పక్క ఏమైనా పడిదేమో చూడండి, 2 రోజులు తిరిగినాగా ఒక పక్క పడిదేమో చూడండి, మిగతా 6 రోజులు తిరిగితే ఎక్కువ పక్క పడిద్దామో అంటే తిరిగి వచ్చినా ఒక పక్క కూడా అరే గోడ కుగ్గి పెట్టేట్టుందేమో చూడరా, భూమిని పట్టుకుని చూడు. కొంతమంది వాళ్ళే మాట్లాడుకున్నారు. అట్టే 2 రోజులు తిరగటం 3 రోజులు తిరగటం గోడ పోయి పట్టుకోవటం, గోడ వేసామో లేదు. 4వ రోజు తిరగటం 5వ రోజు తిరగటం గోడ పోయి తగలటం, గోడ కనీసం ఊగులాడట్లా. మనమైతే ఏం చేస్తాం, ఇక వేస్ట్, ఈ తిరుగుడు వేస్ట్, ఈ మొయ్యటం వేస్ట్, ఈ ఇబ్బంది పట్టడం అంటే వేస్ట్ అనుకుంటాం. అనుకోవా మనం కూడా అంతే అనుకుంటాం. ప్రార్థన చేసి 2 రోజులు 3 రోజులు చేస్తాం, చేసి వేస్టే కాదు. ఈ ప్రార్థన చేయటం వేస్ట్ కాదు. ఏమైనా మనిషిలో కొద్దిగా మార్పు రావాలా వద్దా? కొద్దిగా వచ్చిందా మార్పు? ఏంది చేసి మోకాలతో ఆ కాయలు కాసిపోతున్నాయి, కొద్దిగా మార్పు లేదు. ఉందా మార్పు? ఇక మా పిల్లగాడు బతుకోసం మారతాయి. ఆడు మారేటట్టు లేడు బతికినంత కాలం. ఎంత ప్రార్థన నేను చేసేది, కన్నీళ్ళు కలిసి మా హౌస్లో నీళ్ళన్నీ కూడా మా కన్నీళ్ళు అవుతున్నాయి. వాళ్ళు కూడా 6 రోజులు తిరిగారు. కొంచెం కూడా అవకాశం లేదు. నీ భర్త గురించి ప్రార్థన చేస్తున్నావా? నీ సమస్య గురించి ప్రార్థిస్తున్నావా? నీ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నావా? నీ భవిష్యత్తు గురించి ప్రార్థిస్తున్నావా? ఇదిగో నువ్వు దేని గురించి ఎన్నో రోజులుగా ప్రార్థిస్తున్నావు, కనీసం అది జరుగుతుందని కొంచెం ఆనవాళ్ళు కూడా లేదు. ఇప్పుడు ఎలా ఉండాలి? కొద్దిగా గోడ నిలబడితే 4 రోజులు తిరిగిన తర్వాత పని జరుగుతుంది అనుకోవాలి. అవునా కదా? లేదు, అది గోడ కదలట్లా, గోడ మెదలట్లా, గోడ కొద్దిగా కూడా జరుగుతుందా? కానీ ఇశ్రాయేలు విశ్వాసం స్తోత్రం కలుగును గాక. నా దేవుడు ఈ రోజు సెలవిస్తున్నాడు. ఇన్ని రోజులు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏదో మనకి అవకాశం ఉంటుంది. ఏంటంటే కొద్దిగా గొప్ప ఏదైనా పని చేస్తున్నప్పుడు పని అవుతుందిలే అనుకుంటే చేయబుద్ధి అయితే అసలు పని చేస్తున్న కొద్దిగా ఇంకా పెరుగుతున్నట్టే ఉంది. తరగకపోతే ఆ పని చేయబుద్ధి అయితే. కానీ ఇశ్రాయేలు ప్రజలు 6 రోజులు తిరిగారు, కనీసం గోడ నిలగొట్ల, అయినా కానీ విశ్వాసం ఉంచారు. దేవుడు చెబుతున్నాడు 7వ రోజు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఒక్కరోజు 7 రౌండ్లు తిరగాలి. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. రోజుకు 1 రౌండ్ తిరిగితేనే కొద్దిగా కూడా గోడ నిలగొట్ల. ఒక్కరోజు 7 సార్లు తిరిగితే మాత్రం నిలగొట్టిద్దా? 7 సార్లు తిరిగితే మాత్రం పడిద్దా? 7 సార్లు తిరిగితే పగిలిపోద్దా? పగిలిద్ది చెప్పండి, పగిలిద్దా? మనం అంతే అనుకుంటాం. ప్రార్థన మీరు చేస్తున్న ప్రార్థన కంటే మీ సమస్య గొప్పది. మీ ప్రార్థన సమయాన్ని పెంచుకోవాలి. అప్పుడే కార్యాలు చేస్తున్న దేవుడు చెబుతుంటే ప్రార్థన సమయాన్ని తగ్గిస్తాం కానీ సమస్యకి పెరిగితే ప్రజలు. నేను బైబిల్ మీద రాసుకున్నా, పాత బైబిల్ మీద ఉంటుంది. ఏమనుకుందంటే నేను ఏదైనా అడుగుతున్నప్పుడు అది నాకు దొరకట్లేదంటే, నా మీదకి ఇంకా సమస్యలు వస్తున్నాయంటే, నా మీదకి ఇంకా పోరాటాలు వస్తున్నాయంటే, నేను చేస్తున్న ప్రార్థన కంటే నా సమస్య బలమైనది కాబట్టి నేను చేయాల్సిన ప్రార్థనని ఇంకా బలముగా చేయాలి. ఆ సమస్య కంటే మించిన ప్రార్థన చేయాలి. అప్పుడే నా సమస్యకి పరిష్కారం దొరికింది. నేను చేస్తున్న ప్రార్థన కంటే నా సమస్య గొప్పది కాబట్టి ఆ సమస్యను మించిన ప్రార్థన నేను ఎప్పుడైతే చేయగలుగుతానో అప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనం చేస్తున్న ప్రార్థన కంటే మన సమస్య గొప్పదేమో, మనం చేస్తున్న ప్రార్థన కంటే మన సమస్య గొప్పదేమో. అయితే ఇక్కడి నుంచి మన ప్రార్థన సమయాన్ని పెంచాలి, దేవుని దగ్గర అడిగే విధానాన్ని పెంచాలి, దేవుణ్ణి ప్రార్థించే విధానంలో మార్పు రావాలి. మన సమస్య కంటే మన ప్రార్థన గొప్పగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదయాన్నే లేపిండి అందరినీ, తెల్లారుజాముని లేపిండి యెహోషువ, అందరూ కూడా సిద్ధపడండి. ఈ ఒక్క రోజే 7 సార్లు తిరగాలి. ఎరుకో గోడ చుట్టూ 7 సార్లు తిరగాలి. ఒక్కొక్కసారి తిరిగితే ఎన్ని కిలోమీటర్లు అని చెప్పినా 8 కిలోమీటర్లు. ఒక్కసారి తిరిగితే 8 కిలోమీటర్లు, 7 సార్లు తిరిగితే 7, 8, 56,
అంతేగా 56 కిలోమీటర్లు తిరిగిన తర్వాత 56 కిలోమీటర్లు తిరిగిన తర్వాత 6 రోజులు తిరిగినా కానీ 6 రోజులు తిరిగండి. 7వ రోజు 6 సార్లు తిరిగిన తర్వాత 6 సార్లు కూడా పోయి పట్టుకుని మధ్య మధ్యలో పోయి 2 సార్లు తిరిగినాం లేదు, 3 సార్లు తిరిగినాం లేదు, 4 సార్లు తిరిగి నెరవట్లేదు, భూమి కుంగిపోవట్లేదు, ఏమీ లేదు. 6 సార్లు తిరిగాను. 7 సార్లు తిరిగేటప్పుడు కొంతమంది యెహోషువ నీకేం పని లేదా, ఏమైనా పని ఉందా నీకు, ఏంది చెప్పు మాకు చెప్పలే అని అనుకున్నారు. ఉన్నారా ఉండలేదా, ఉండుంటారా ఉన్నా గాని ఎవరిని పట్టించుకోకుండా అందరూ కలిసి 7వసారి తిరిగిన తర్వాత యెహోషువ అంటాడు యాజకులందరినీ మీరు బోర్లు గట్టిగా ఊదండి అని చెప్పి దేవునికి స్తోత్రం కలిగిన గాక. బోర్లు ఊదిన తర్వాత జనాలందరూ అంటాడు మీరు ఆర్భటంగా కేకలేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మళ్ళా మనం మాట్లాడుకుందాం. పొద్దు నుంచి సాయంత్రం దాకా పనికి పోయి వచ్చిన తర్వాత అమ్మా అమ్మా అని పిలిస్తే పక్కన వాళ్ళు కనపడిద్దా? ఒక 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత చల్లటి నీళ్ళు తాగకపోతే మంచిగా మాట్లాడతాం మనం. 56 కిలోమీటర్లు తిరిగిన వాళ్ళని అరవమట్టండి ఏమవుతారు అరుతారా? 56 కిలోమీటర్లు అన్నటువంటి 56 నిమిషాలు అయిపోయే పనేనా? 56 కిలోమీటర్ల పొద్దు నుంచి సాయంత్రం తెల్లారుదామని లేచి నడిచి సాయంత్రం నైట్ అయ్యే ఉంటుంది నాకు తెలిసి 56 కిలోమీటర్లు నడవాలంటే. నడిచిన వాళ్ళకి ఆకున్నట్టు పొద్దు నుంచి మధ్యాహ్నం సాయంత్రం భోజన వాళ్ళు అరవమంటే ఎంత గట్టి కలుసుంటారు? ఈ రేకులు ఎగిసిపెట్టినట్టు అరుచుంటారట. యాజకులు బోరోదం అంటే ఏం ఊరుతారు వాళ్ళు? ఊదుంటారంటవా, గట్టిగా ఊదుంటారంటవా. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నాకు తెలిసి వాళ్ళు ఊదారు కానీ అంత గొప్పగా ఊదుండ్రు. నాకు తెలిసి వాళ్ళు అరిస్తుంటారు కానీ అంత గొప్పగా ఆర్భాటంగా అరిస్తుండ్రు. కానీ మన దేవుడు చెప్పినది చెప్పినట్టు తూచా తప్పకుండా వాళ్ళు పాటించి 6 రోజులు 6 సార్లు తిరిగి 7వ రోజు ఒక్క రోజు 7 రౌండ్లు తిరిగారు. కాబట్టి వాళ్ళ బలమైన విశ్వాసాన్ని చూసి దేవుడు ఆ యాజకులు బోర్లో ఊదుతున్నందులోనే, ఈ ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేస్తున్నందులోనే ఆ ఎరుకో గోడలు కృంగిపోయి అట. చప్పట్లు కూడా దేవుడు అమరమైపోతున్న దేవుడికి స్తోత్రం కలిగిన గాక. కరుణించినవాడు కనుపాపన కాపాడు కునుకేయడు ఏనాడు యేసు. కరుణించేనావాడు కనుపాపల కాపాడు కునుకేయడు ఏనాడు యేసు. నా పక్షము తానున్నాడు నేనే నీ తోడన్నాడు, నాతో వస్తున్నాడు క్షేమం ఇస్తున్నాడు. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను, మరి నీవెందుకు భయపడవలను ఒక సామాన్యుని వలను. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను, మరి నీవెందుకు భయపడవలను సామాన్యుని వలను. పోరాటం చేయకుండానే ఆర్భాటం చేయకుండానే కోట గోడ కూలిపోలేదా? నమ్మిక ఉంచిన చాలును జరుగును రక్షణ కార్యము. బలపరచే యేసు చేతిలో భద్రపరచబడి ఉన్నాము. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను, మరి నీవెందుకు భయపడవలను సామాన్యుని వలను. చెప్తాను ఈ మాట ఒకసారి, ఎప్పుడు చెప్తా ఉంటా కదా, మీరు పక్కన ఉండడం చూసుకుని. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను, నీవెందుకు భయపడవలను సామాన్యుని వలనని నేను పాడుతా ఉంటా, మీరు పాడుతా ఉండండి, మీరందరూ పాడుకుంటా. నేనెందుకు భయపడవలను ఒక సామాన్యుని వలను, నీవెందుకు పత్రం నీవెందుకు భయపడవలను సామాన్యుని వలనని చూపించాలి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చెప్తారుగా 1 2 3 స్టార్ట్. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను, మరి నీవెందుకు భయపడవలను చెప్పాలి మరి. నేనెందుకు సఫలపడటం కాదు, యాక్షన్. సామాన్యుని వలను మరి నీవెందుకు పక్కన ఎవరు భయపడాల్సిన అవసరం పాడాలి. నేనెందుకు భయపడవలను సామాన్యుని వలను, మరి నీవెందుకు భయపడవలను ఒక సామాన్యుని. అవసరం భయపడాల్సిన అవసరం ఉందా?
ధైర్యం చెప్పే దేవుడు, ధైర్యాన్నిచ్చే దేవుడు, శక్తినిచ్చే దేవుడు, ఆశ్రయపురమైన దేవుడు, అవధులు లేని ప్రేమను కుమ్మరించే గొప్ప దేవుడు మనకుంటే భయపడాలా? భయపడాలా? భయపడదామా? ఏ సమస్య? వాళ్ళు కూడా 48 కిలోమీటర్లు తిరిగారు 6 రోజులు. 7వ రోజు ఒక్కరోజే 56 కిలోమీటర్లు తిరిగారు. దేవుడు కూడా ఈ రోజు మనతో చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళు బయట తిరుగుతున్నారా దేవుడట వాళ్ళు పారిపోకుండా వేసుకున్న గళ్ళు వాళ్ళకే తెప్పలు తెచ్చేటట్టు పెట్టింది. దేవుడు మిడతల్ని, కందిరీగల్ని, తేళ్ళని వాళ్ళ దేశంలోకి పంపించినట్టు దేవునికి స్తోత్రం కలిగిన కాక. బయట ఇశ్రాయేలు ప్రజలందరూ తిరుగుతూ ఉన్నారు, దేవుడు లోపల కార్యం చేస్తున్నాడు. ఎరుకో ప్రజలందరూ కూడా మిడతలు వచ్చి కొడుతున్నాయి, తేళ్లు వచ్చి కొడుతున్నాయి, కందిరీగలు వచ్చి కొడుతున్నాయి. వాళ్ళు అనుకుంటున్నారు ఎరుకలో ఉండే ప్రజలందరూ కూడా తిప్పలు పడుతున్నారు. దేవుడు తన సైన్యంలో నుంచి పంపించాడు. తన సైన్యంలో మిడతలు ఉన్నాయి, తన సైన్యంలో తెగుళ్ళు ఉన్నాయి. అందుకని కరోనా రోగాలు, మనుషుల పాపాలు ఎక్కువైతున్నాయి కాబట్టి మందులు లేని రోగాలు అనేకములుగా వస్తున్నాయి. ఇవన్నీ మనం చేస్తున్న పాపాల వల్ల మనుషులకి మందులు లేని రోగాలు వస్తున్నాయి. ఆయన సైన్యంలో నుంచి బయలుదేరి వస్తున్నాయి. దేవుడు ఇది లేకుండా రావట్లేదు, దేవుడే పంపిస్తున్నాడు. మన ప్రవర్తన మార్చుకోవాలి, మన జీవితాన్ని మార్చుకోవాలి, మన పరిశుద్ధంగా జీవించాలి. మన నోటి మాటలో, కంటి చూపులు, ప్రవర్తనలో, ఇదిగో నడిచే విధానంలోని మార్పు రావాలని దేవుడే తన సైన్యంలో పంపిస్తున్నాడు. ఎరుకో గోడలట కూలిపోయి వీళ్ళట గడిదీర తాళాలు తీసి ఆడ ఇసిరేసారు. తాళాలు తీసి ఇంకేడ దొరికింది? కందిరీగలు పడుతుంది. ఇల్లే తప్పించుకోవడానికి చోట్లేదు. దేవునికి స్తోత్రం కలిగిన కాక కందిరీగల ద్వారా, తేళ్ల ద్వారా, మిడతల ద్వారా కొట్టబడిన వాళ్ళు ఓపికలు ఉంటే వాళ్ళకేమన్నా ఇశ్రాయేలు ప్రజలందరూ పోయి గోడ ఎప్పుడైతే కృంగిపోయిందో, కురింగిపోతే దాని మీద నుంచి నడుచుకుంటే నేను చప్పట్లు కూడా దేవుడు కాక. ఈ రోజు ఏ సమస్యను బట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ సమస్య నీకు ఎత్తైన కోటగా ఉందో, ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ అనారోగ్యం, ఏ అప్పు, ఏ కష్టము, ఏ సమస్య, ఏ కన్నీళ్లు నిన్ను వేధిస్తున్నాయో, శోధిస్తున్నాయో నాకు తెలియదు. కానీ అది నువ్వు అధిగమించలేనంత గొప్పదిగా ఉందేమో, అది నువ్వు దాటిపోలేనంత పెద్దగా ఉందేమో, దాన్ని నువ్వు చేరుకోలేనంత ఎత్తులో అది ఉందేమో. నా దేవుడు అంటున్నాడు, నువ్వు విశ్వాసం నుంచి ప్రార్థన చేయి. అది జరుగుతుందా అనే అపనమ్మకం ఉంచకుండా ఇది ఖచ్చితంగా జరిగింది అనే విశ్వాసం నుంచి నువ్వు ప్రార్థన చేయగలిగితే సడన్ గా జరిగిపోతుంది. ఒకరోజు దేవుని స్తోత్రం, సభలో కూడా దేవుడు సడన్ గా జరిగిపోతుంది. ఖచ్చితంగా జరిగింది. అది ఆనవాళ్ళు కూడా కనీసం మనకు కనపడవు. ఈ మనిషి మారడు, నా కుమారుడు మారు, నా కుమార్తె మారదు, నా బిడ్డలకి చదువు రాదుగా, నా బిడ్డకు ఉన్నతమైన స్థానానికి వెళ్ళరు. మా పరిస్థితి పోయి అక్కడ వేసిన మంగళ అక్కడలాగే ఉన్నాయి. మేము ఒక ఇల్లు కట్టుకోలేము, మా బిడ్డలకి మంచి వాళ్ళు పెళ్లి చేయలేము, మా బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేము. మా పరిస్థితి కూడా ఇంతే. సమాధానం లేక, శాంతి లేక, నెమ్మది లేక, ప్రశాంతత లేక మా బ్రతుకు దినములని ఇవే అని బాధపడుతున్న ఆత్మ సహోదరుడా, ఆ దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో నమ్మిక ఉంచి నిరీక్షించు. వాళ్ళు విశ్వాసం ఇచ్చారు. బోరలు ఊదారు. అవునే కదా, మొదటిగా విశ్వాసం ఉంచి బోరలు ఊదారు, స్తుతించారు, కేకలు వేశారంటే ప్రార్థించారు. 3 విషయాలు అక్కడ వాళ్ళు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి ఎరుకో గోడల చుట్టూ తిరిగారు. దేవుడి మీద విశ్వాసం ఉంచి బోరలు ఊదారు, దేవుని స్తుతించారు, దేవునికి మహిమపరిచారు. 3 కేకలు వేశారట, ప్రభువా నీవు మాత్రమే సహాయుడవు, నీవు మాత్రమే దేవుడవు, నీవు మాత్రమే గొప్ప శక్తి కలిగిన ఆశ్చర్యకార్యాలు చేయడానికి సమర్థుడు అని చెప్పి మనం కూడా ఈ రోజు నుంచి ఆ ప్రార్థన చేయడం మొదలు పెడితే మనకు ఒక స్థాయి వచ్చిందయ్యా, మన బ్రతుకులు బాగుపడతాయ్యా, మనం ఎప్పుడైనా మనం మంచి రోజులు చూస్తామా అయ్యా, మనం ఎప్పుడైనా కన్నీళ్లు కడగలేని రోజులు గడుపుతామా అయ్యా అనే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మనం ఇన్ని రోజులు ఏడ్చేమేమో. నా దేవుడు సడన్ గా జరిగిపోతాడు. నీ జీవితం అద్భుతం, నా జీవితం అద్భుతం. ఆ అద్భుతం జరిగిన రోజు మన గురించి చదవండి. ఆ 6వ అధ్యాయం చివరి వచ్చిన ఒక మాట ఉంటుంది, అందరికీ తెలిసేలా చేస్తున్నాం. మన గురించి కూడా ఒక అద్భుతం జరిగిన రోజు యెహోషువ గురించి చదువుతారు. 6వ అధ్యాయం లాస్ట్ వచ్చింది. యెహోవా యెహోషువకు తోడై ఉండెను కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించింది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం.
మొదటి అధ్యాయంలో భయపడుతూ మొదలు పెట్టాడు యెహోషువ. మొదటి అధ్యాయంలో భయపడుతూ అని నడిపించుకుంటా ఉన్నాడు యెహోషువ. చివరికి వచ్చేసరికి దేవుడు అంటున్నాడు, అతని కీర్తి దేశమందంతటా. ఈరోజు భయపడుతున్నారా మీరు? ఈరోజు సనుగుల్లో, సంశయాల్లో, కలవరాల్లో, ఆందోళనలో ఉంటున్నారని ఆత్మీయ సహోదరి సహోదరుడా, నా దేవుడు సెలవిస్తున్నాడు, ఇదిగో మీరు విశ్వాసం ఉంచండి, ఈ కార్యం ఖచ్చితంగా జరిగిద్దని విశ్వాసం ఉంచండి. నిరీక్షణ కోల్పోవద్దు, నమ్మిక ఉంచండి, ప్రార్థన చేయండి. ప్రార్థన బోర్ల యాజకులు బోర్లు ఎలాగైతే ఊదారో ఆ సమస్య గురించి ప్రార్థన చేయండి. మూడోదిగా దేవుణ్ణి ఊదినట్టు స్తుతించండి. మూడోదిగా ప్రార్థన కేకలు. మూడు కార్యాలు మనం చేయగలిగితే ఇదిగో మన జీవితంలో గొప్ప కార్యాలు, గొప్ప మేలు మన దేవుడు మన జీవితంలో జరిగించబోతుండగా వాగ్దానం చేసిన దేవుడు యెహోషువతో తోడై ఉంటాను, నేను నీకు తోడై ఉంటాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకు, జడియకు. 1:9 చదువు యెహోషువ. చదివి నేను ముగిస్తాను. చదవాలి. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదిగో దేవుడు యెహోషువతో వాగ్దానం చేసినట్టే ఈ రోజు మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు, నీవు నడుచు మార్గం అంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను. దేవునికి స్తోత్రం కలిగిన గాక. దిగులు పడద్దు, భయపడద్దు, జడియకు అంటాడు. నిబ్బరము కలిగి. వీళ్ళేమన్నా సుత్తులు, కొడవల్లో గొడ్డలు తీసుకొని పొడిశారా? వాడిని ఏమన్నా పెద్ద పెద్ద ముద్దులు తీసుకుని వచ్చి గుద్దారా? దాంతోనే ఏమన్నా జనాలు తీసుకొచ్చి? అవునే కదా. లేకపోతే పెట్రోల్ పోసి తగలి పెట్టారా వాళ్ళని ఏమన్నా కూలిపోవడానికి? లేదట. వీళ్ళు విశ్వాసం వచ్చి తిరిగారు, స్తుతించారు, ప్రార్థించారు. దేవుడు గోడలను కుగ్గిపెట్టి చేశారు. అవునే కదా. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో. నీ దినములన్నిట ఎవ్వరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలాలో, ఎవరు లేరు నాకు. ఓ ఆదరణ నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము. ఓ సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. స్తోత్రం. మన ఆశ్రయదుర్గమైన దేవుడు. నేను చెప్తున్న మాట మళ్ళొకసారి చెప్తున్న మాట, మీరు దేవుడు నా ద్వారా పలుకుతున్న మాట. మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నారు దేవుడు. నమ్మిక ఉంచండి. మీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నమ్మిక ఉంచుదాం. దేవుని స్తుతిద్దాం. దేవుని స్తుతించి, దేవుణ్ణి మహిమపరిచి, దేవుని కనపరిచి, దేవుణ్ణి గొప్ప చేసే విషయంలో ఎప్పటికప్పుడు అనేకులకి మాదిరికరముగా మనం నిలుద్దాం. ఒక తలవంచని యోధుల వలె, వెనుదిరిగని సైనికుల వలె దేవుని పనిలోని, దేవుని పరిచర్యలోని ఆయన యందు విశ్వాసం ఉంచే విశ్వాసంలో ఎన్నడూ తొట్టిల్లిపోకుండా ఆయన మీద నమ్మకం ఉంచుదాం. మన జీవితాన్ని గొప్పగా దేవుడు మార్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాటలు దీవించును గాక.